నమస్కారం. బయట ఎండలు ఏ రేంజ్లో మండిపోతున్నాయో మనం రోజూ చూస్తూనే ఉన్నాం. ఈ భరించలేని వేసవి తాపాన్ని తట్టుకోడానికి మనం ఎన్నో రకాల పానీయాలు తాగుతుంటాం కదా. కానీ అచ్చం మన వంటింట్లోనే ఉండి మనకు పెద్దగా పరిచయం లేని ఒక అద్భుతమైన సీక్రెట్ సొల్యూషన్ ఒకటుందని తెలుసా? ఈ రోజుటి మన విశ్లేషణలో ఆ దాగి ఉన్న సూపర్ ఫుడ్ గురించి పూర్తిగా తెలుసుకుందాం. ఈ ఎండల నుంచి మంచి రిలీజ్ పొందడానికి ఈ వివరణ మనకి ఖచ్చితంగా అద్భుతంగా ఉపయోగపడుతుంది. మరి ఈ భయంకరమైన వేడిని సహజంగా ఎలా ఎదుర్కోవాలి? వేసవి రాగానే డీహైడ్రేషన్, నీరసం, విపరీతమైన అలసట ఇవి అందర్నీ వేధించే సాధారణ సమస్యలే. ఏసీ గదిలో కూర్చున్నా, ఎన్నిసార్లు చల్లటి నీళ్లు తాగినా ఆ రిలీఫ్ కేవలం కాసేపు మాత్రమే ఉంటుంది. మనక్కావాల్సింది శరీరానికి లోపలి నుంచి చలవచేసే, సహజంగా ఎలక్ట్రోలైట్స్ అందించే ఒక పర్మనెంట్ సొల్యూషన్. మరి ఆ అద్భుతమైన సహజ పరిష్కారమేమిటో ఇప్పుడు చూద్దాం. సరే, అసలు విషయానికి వస్తే ఆ అద్భుతమైన సూపర్ ఫుడ్ మరేదో కాదు, హలీం గింజలు. వీటినే ఇంగ్లీష్లో గార్డెన్ క్రెస్ సీడ్స్ అని, మన ప్రాంతీయ భాషలో అసుబడాలు అని కూడా పిలుస్తుంటారు. ఇవి అక్షరాల పోషకాల ఘనులు. సాంప్రదాయబద్ధంగా చూస్తే ఇవి శరీరంలో వేడిని పుట్టిస్తాయని చాలామందికి తెలుసు. కానీ సరైన పద్ధతిలో తయారుచేసుకుని తీసుకుంటే ఇవి వేసవిలో ఎంత అద్భుతమైన కూలెంట్గా పనిచేస్తాయో తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతాం. నిజానికి ఈ గింజల విషయంలో మనలో చాలామందికి ఒక పెద్ద అపోహ ఉంది. ఇందులో ఐరన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇది కేవలం చలికాలంలో మాత్రమే తినాల్సిన ఆహారము అనేది ఆ కామన్ అపోహ. కాని రియాలిటీ ఏంటంటే, సరైన విధంగా వాడినప్పుడు ఇది ఎక్సలెంట్ సమ్మర్ కూలెంట్గా, అలాగే ఎలక్ట్రోలైట్ బ్యాలెన్సర్గా మారిపోతుంది. అంటే ఏ కాలంలోనైనా ఇది మనకు సూపర్గా ఉపయోగపడుతుంది. మరి ఇవి ఒక సహజసిద్ధమైన బాడీ కూలెంట్గా ఎలా పనిచేస్తాయంటే, మనం సాధారణంగా ఎండాకాలంలో సబ్జా గింజలను ఎంతలా వాడతామో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు కదా. సరిగ్గా అదే తరహాలో హలీం గింజలను నానపట్టి తీసుకోవడం వల్ల శరీరంలోని అదనపు వేడి మాయమైపోతుంది. బయట టెంపరేచర్ ఎంత ఉన్నా సరే లోపల మన శరీరాన్ని చాలా చల్లగా, ప్రశాంతంగా ఉంచడంలో ఇవి అద్భుతంగా సహాయపడతాయి. ఎండలో కాసేపు అలా బయటికి వెళ్ళి వస్తే చాలు, విపరీతమైన నీరసం వచ్చేస్తోంది. దానికి మెయిన్ రీజన్ శరీరంలోని ఎలక్ట్రోలైట్స్ కోల్పోవడమే. కాని నానబెట్టిన హలీం గింజలను తీసుకోవడం ద్వారా శరీరానికి వెంటనే ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ అందుతుంది. ఇది వేసవి అలసటతో పోరాడి శరీరానికి కావలసిన తక్షణ శక్తిని ఇస్తుంది. ఇది అక్షరాల ఒక మ్యాజిక్ లాగా పనిచేస్తుందన్నమాట. ఇక వేసవి కాలంలో తరచుగా వేధించే మరో పెద్ద సమస్య ఈ జీర్ణక్రియ మందగించడం. గ్యాస్, ఎసిడిటీ లేదా కడుపు ఉబ్బరం వంటి సమస్యలు చాలా కామన్గా వస్తుంటాయి. హలీం గింజలు ఈ సమస్యలకు కూడా చెక్ పెడతాయి. వీటిలో ఉండే అత్యధిక ఫైబర్ కంటెంట్ జీర్ణ వ్యవస్థను క్లీన్ చేసి జీర్ణక్రియ సాఫీగా జరిగేలా చేస్తుంది. అంటే కడుపుని ఎంత చల్లగా ఉంచుతుందో అంతే తేలిగ్గా కూడా ఉంచుతుంది. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అత్యంత కీలకమైన పాయింట్ ఒకటుంది. అదేంటంటే మోతాదు. అవునండి, కేవలం ఒక్క చెంచా హలీం గింజలు మాత్రమే వాడాలి. ఇన్ని లాభాలున్నాయి కదా అని గుప్పెడు తినేకూడదు. ఈ గింజలు ఎంత పవర్ఫుల్ అంటే ఆ ఒక్క చిన్న చెంచా సరిపోతుంది. రోజంతా మన శరీరానికి కావలసిన పోషకాలను, చలువను అందించడానికి ఆ ఒక్క టీస్పూన్ మోతాదు కరెక్ట్గా సరిపోతుంది. ఈ గింజల్లోని అద్భుతమైన న్యూట్రియంట్స్ గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఫస్ట్ది ఐరన్. ఇది రక్తహీనత లేదా ఎనీమియా నుండి బయటపడేయడంలో ఒక పవర్ హౌస్లా పనిచేస్తుంది. రెండవది, ఇందులో విటమిన్ ఏ, సి మరియు ఈ పుష్కలంగా ఉంటాయి. ఇవి వేసవిలో వచ్చే ఇన్ఫెక్షన్ల నుండి మనల్ని కాపాడి ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తాయి. ఇక మూడవది ఫైటోన్యూట్రియంట్స్. ఇవి ముఖ్యంగా మహిళల్లో నెలసరి హార్మోనల్ సమస్యలను బ్యాలెన్స్ చేయడంలో ఎంతో మేలు చేస్తాయి. మరి ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ఈ సూపర్ ఫుడ్ను మన డైలీ రొటీన్లో ఒక సింపుల్ అలవాటుగా ఎలా మార్చుకోవాలి? ఇది తయారు చేయడం పెద్ద కష్టమా? అస్సలు కాదు. ఎవరైనా ఎప్పుడైనా చాలా ఈజీగా దీనిని రెడీ చేసుకోవచ్చు. ఆ ప్రాక్టికల్ విధానమేమిటో ఇప్పుడు చూద్దాం. ఈ 3 సింపుల్ స్టెప్స్ ఫాలో అయితే చాలు. మొదటిగా, రాత్రిపూట ఒక చెంచా హలీం గింజలను తీసుకుని కొద్దిగా నీటిలో నానబెట్టాలి. ఉదయానికి అవి చక్కగా ఉబ్బిపోతాయి. రెండో స్టెప్లో ఆ నానబెట్టిన గింజలను పాలు, కొబ్బరినీళ్లు లేదా కాస్త నిమ్మరసం ఇలా ఏదైనా ఒక బేస్లో కలుపుకోవాలి. ఇక మూడవది, ఉదయాన్నే దానిని తాగేయడమే. ముఖ్యంగా కొబ్బరి నీళ్లలో లేదా పాలలో కలిపి తీసుకుంటే రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. అయితే ఒక చిన్న విషయం, ప్రతి సూపర్ ఫుడ్ని వాడటానికి కొన్ని సేఫ్టీ రూల్స్ ఉంటాయి కదా. అవే ఈ ఎక్స్పర్ట్ ప్రోటిప్స్. హలీం గింజలను ఎల్లప్పుడూ నానబెట్టిన తర్వాతే తినాలి.
ఎందుకంటే డైరెక్ట్గా తింటే అవి వేడిని పుట్టిస్తాయి. రెండవది, రోజుకు ఖచ్చితంగా 1 టీ స్పూన్ మాత్రమే వాడాలి, అంతకు మించకూడదు. ఇక మూడవది, గర్భిణీ స్త్రీలు వీటిని ఉపయోగించే ముందు తప్పనిసరిగా డాక్టర్ని సంప్రదించాలి. ఈ జాగ్రత్తలు పాటిస్తేనే వీటి అసలైన ప్రయోజనాలను మనం పొందగలం. సో ఇంత తక్కువ ఖర్చుతో మన కళ్ళెదుటే సులభంగా లభించే ఈ అద్భుతమైన సూపర్ ఫుడ్తో వేసవి డైట్ని మార్చుకోవడానికి మనం సిద్ధమేనా? ఎండవేడిని చిట్కలో తరిమికొట్టి అద్భుతమైన ఆరోగ్యంతో ఈ సమ్మర్ని కూల్గా ఎంజాయ్ చేద్దాం. ఈనాటి మన విశ్లేషణ ద్వారా ఒక అద్భుతమైన కిచెన్ సీక్రెట్ తెలుసుకుందామని ఆశిస్తున్నాం. మళ్ళీ మరొక ఆసక్తికరమైన విశ్లేషణతో కలుద్దాం.